జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో నాగుల చవితి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. 3000 జనాభా గల ఈ గ్రామంలో కొన్ని ఏళ్ల క్రితం నాగులమ్మ స్వయంభూగా వెలిసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమ్మక్క సారలక్కలకు కూతురుగా కొన్నేళ్ల క్రితం నాగులమ్మ స్వయంభూగా వెలిసిన ఈ మహాన్వితకు ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. గ్రామంలోని పుట్టిన పిల్లలందరికీ నా అక్షరంతో వచ్చేటట్టు నామకరణ చేస్తున్నారు. నాకమ్మ, నాగరాణి, నాగమణి, నాగరాజు, నరేష్, నరసయ్య ఇలా నా అనే అక్షరం వచ్చేటట్టు పేర్లు ఉన్నవాళ్లు గ్రామంలో ఇప్పటికే అనేక మంది ఉన్నారు. ఈ నాగులమ్మ ఆలయానికి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుండి కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగుల చవితిని పురస్కరించుకుని నాగులమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. పేరు సింగిరెడ్డి శేఖర్ రెడ్డి. మాది గ్రామం నాగులపేట, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట. ఈ యొక్క నాగులపేట యొక్క ప్రత్యేకత ఏంటంటే, మా యొక్క నాగులపేట గ్రామంలో స్వయంగా వెలిసిన నాగులమ్మ తల్లి, ఈ యొక్క సమ్మక్క సారలక్క బిడ్డైనటువంటి నాగులమ్మ ఆనాడు ఎక్కడో సమ్మక్క సారక్కలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చి స్వయంగా వెలిసి మా అమ్మవారికి ఇక్కడ వెలిసింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక విగ్రహం కూడా తేలుతూ ఉంటుంది. ప్రతి విగ్రహం తేలిన నాటి నుంచి దాదాపు ఒక 100 నుంచి 150 విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఈ గ్రామం యొక్క ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సంతానం లేని వారికి సంతానం, ఏదైనా కష్టం ఉన్న వారికి అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా 100% అమ్మవారి కృపతోటి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మాకు ఇక్కడ నాగులమ్మ పేరు వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి ఎంతో మంది నా అనే అక్షరంతో నాగరాజు, నాగమణి, నారాయణ ఈ రకంగా ప్రతి ఇంటిలో ఒకరికి పేరు కూడా ఉండడం జరుగుతుంది నా అనే అక్షరంతో. ఆ అమ్మవారి యొక్క దయతోటి మా నాగులపేట గ్రామం ఎంతో సిరి సంపదలతో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది. నాగులమ్మ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా 100% వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ శివాలయము, నవనాగులు అనే ఎన్నో రకాల దేవాలయాలు కూడా డెవలప్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ పక్కనే ప్రవహిస్తుంది ఒక మన మామూలుగా చిన్న వాగు అని ఒక కోనేరు లాగా ఇక్కడ ప్రవహిస్తుంది. దాని భక్తులు వాటర్ కూడా చల్లుకుంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా మా యొక్క నాగులమ్మ జాతరని కూడా